అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు వచ్చింది ఎందుకంటే కలకత్తాలో చూసుకుంటే లేడీ డాక్టర్ డ్యూటీలో ఉంది. తన పని తను సక్రమంగా చేసుకొని ఏదో కొద్దిగా రెస్ట్ తీసుకుందామని తను రెస్ట్ తీసుకుంటుంటే ఆ కామాంధుడు ఏం చేశాడు? ఎంతకాలం అండి ఈ అత్యాచారాలు, ఈ దుర్మార్గాలు? మీకు చిన్న పిల్లలు తెలియట్లా, పెద్ద పిల్లలు తెలియట్లా, ఏమీ లేదు. ఏ చట్టం వస్తే మారుతారు మీరు? అరే, మీరు ఒక ఆడదాని మీద చెయ్యేసినప్పుడు, ఒక అత్యాచారం చేసినప్పుడు మీ ఇంట్లో కూడా ఒక ఆడకూతురు ఉన్నది, నాకు చెల్లి ఉంది, నాకు అమ్మ ఉంది అన్న మాట ఎందుకు మర్చిపోతున్నారు మీరు? అవి కళ్ళకు కనపడట్లా? అంటే తాగితే కళ్ళు కమ్ముకుపోతాయా? వాడి ధైర్యం ఏంటి? చేశాను అని ఒప్పుకొని ఉరి తీస్తారా? ఏ శిక్ష అయినా ఓకే అంటున్నాడు. అది పక్కకు పెడితే ఆ అమ్మాయి, డాక్టర్ అమ్మాయి తల్లిదండ్రులు వచ్చారు. ఎందుకు ఈ పోలీసు యంత్రాంగం కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి, 3 గంటల సేపు ఎందుకు వాళ్ళ పాపం చూపెట్టలేదు? దేనికని? ఏ కారణం చేత? ఆ అమ్మాయి అయితే డ్యూటీలో ఉండే అకైతానికి అదైంది కదండి, వాడు రేప్ చేస్తేనే కదా. మరి ఎందుకు తన కూతుర్ని తనని చూడలేక చేశారు? ఇంకా మారరా? చట్టాలు మారవా? పోలీసు యంత్రాంగాలు మారవా? కోర్టులు మారవా? ప్రతి ఒక్క విషయంలో మీరు మారరా? ఇంకా డబ్బుకు అమ్ముడు పోతూనే ఉంటారా? బిమ్మిని బమ్మి చేస్తారా? ఏదైతే జరిగిందో అక్కడ అదే చూపెట్టండి. మార్చడానికి ప్రయత్నించకండి. ఎందుకంటే మన ఇంట్లో కూడా ఆడకూతుర్లు ఉన్నారు. అదే మన కూతురికి జరిగితే, మన ఇంట్లో జరిగితే లబోదిబ్బో అని మొత్తుకుంటూ వెళ్ళిపోతాం కదా. మరి అదే పరాయోడి ఇంట్లో జరిగితే ఎందుకు ఇలా చేస్తున్నారు? మళ్ళీ అది ఒక్కరు చేసింది కాదు. ఎంత బీభత్సం అంటే ఆ తల్లి, ఆ పిల్ల ఎంత తల్లాడింది. ఇంత క్రూరంగానారా? మీరు మనుషులై పుట్టినరా, పశువులై పుట్టినారా? చెప్పండి. ఆమెకి కదల్లేని పరిస్థితి. తను వేళ్ళు విసిరేశారు, విరక్కొట్టేశారు. తన కాళ్ళని అటు ఇటు చేసేసి కాళ్ళు ఇరక్కొట్టేసి మెడని మొత్తమే ఇరక్కొట్టేశారు. తను గ్లాసెస్ పెట్టుకుంటే ఆ గ్లాసెస్ అన్నవి కళ్ళల్లోకి చేరిపోయి ఆమె కళ్ళ నుంచి, ముక్కుల నుంచి, శరీరంలో ఏ పాటు చూసినా మంచిగుందా? ఎందుకురా ఇంత మూర్ఖత్వం? ఏం పాపం చేసిందనామా? చెప్పండి, ఏం పాపం చేసింది? ఆడదిగా పుట్టడం పాపమా? చెప్పండి. ఈ లోకం మీద ఆడదిగా పుట్టడమే మా పాపమా? మేము చేసిన పాపమా? చట్టం, నిర్భయ చట్టం అయితే ఎలా వచ్చింది? ఇప్పుడు కూడా చట్టం కఠినమైన శిక్ష తీసుకోవాలి. కఠినమైన శిక్ష అంటే ఒక్కటి, ఇప్పుడు మేము ఉంటున్నాం గల్ఫ్ దేశాలలో, ఇక్కడ ఎలా ఉంటుందండి? రోడ్డు మీద ఉరి తీస్తారు, మర్మంగాల్ని కోసేస్తారు. ఒక్కటి సార్, ప్రభుత్వాన్ని అడుక్కుంటున్నాను నేను చేతులెత్తి, ఒక్కటి గవర్నమెంట్కి విన్నపం చేసుకున్నాను. ఇంకా ఒక్కడు ఆడపిల్ల మీద చెయ్యి వెయ్యాలంటే గజగజలాడిపోవాలి. ఆడది ఎదురుంగొస్తే వాడు తలదించుకొని పోయే రోజు తీసుకురావాలండి. ఇక్కడ చేసిన చట్టమే ఇప్పుడు ఒక డాక్టర్ ఆమె, మేమెంతో కష్టపడి ఎంతో ఇది చేసి పిల్లల్ని కష్టపడి డబ్బులు ఇచ్చేసి పిల్లల్ని మేము చదివించుకుంటున్నామే. ఇందుకేనా
ఈ దుర్మార్గులు ఇలా చేయడానికా? తీయండి సార్, వీణ్ణొక్కడిని సార్, వీణ్ణొక్కడిని నడి రోడ్డు మీద ప్రపంచమంతా చూస్తుంటే లైవ్ పెట్టి ఉరి తీయండి సార్, తీయండి. ఉరి తీసి లేదా నడి రోడ్డు మీద ఉరికిస్తూ ఎన్కౌంటర్ చేయండి. ప్రపంచమంతా చూడాలి, ప్రపంచమంతా చూడాలి, గజగజలాడిపోవాలి. ఆడపిల్ల అంటే ఇలా వస్తుందంటే వాడు తల దించుకొని వెళ్ళిపోయేలా ఉండాలి. ఆ చట్టం తీసుకురండి సార్. అప్పుడు కానీ ఈ అగాచాతాలు ఆగవు, ఈ మానభంగాలు ఆగవు సార్. ప్లీజ్ సార్, దయచేసి వాడిని నడి రోడ్డు మీద ఉరి తీయండి సార్. చూస్తారు కదా అరబీ కంట్రీలలో ఎలా చేస్తారు, ఉరి తీస్తారు లేదా తల నరికేస్తారు. మీకెందుకు సార్ భయం? వాడు తప్పు చేశాడు సార్. తప్పు చేసినప్పుడు మీరెందుకు సార్ భయపడుతున్నారు? చట్టం మీ చేతిలో ఉంది సార్. ఆ అమ్మాయి వెళ్ళిపోయింది, తన కూతుర్ని మీరు తీసుకురాలేరు కదా సార్, మనం తీసుకురాలేం కదా సార్. వాణ్ణి మాత్రం సార్ మీరు ఉరి తీయండి, లేకపోతే నరికి చంపండి. ప్రజలకు వదిలేయండి సార్, ప్రజలకు వదిలేయండి. ఆ ప్రజలే చూసుకుంటారు. ఎంత ఉడికిపోతుంది ప్రపంచం ఈరోజు, నలుమూలల ఉడికిపోతుంది సార్. ప్రపంచం ఉడికిపోతుంది. ప్రజలకు అప్పచెప్పండి సార్, ప్లీజ్ సార్. ఈ ఘటనతోటనైనా ఆడపిల్లల్ని సేవ్ చేయండి. నిజంగా సార్, మేము ఆడపిల్లలు బయటికి పోయి రావాలంటే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ఉంటున్నాం. పిల్లలు బయటికి వెళ్ళొచ్చేలా మాలాంటి వయసు పోయిన వాళ్ళం కూడా మేము బయటికి వెళ్ళి వస్తామో లేదో అన్న మాకు ఆశ లేదు. ఎంతకాలం సార్, ఎంతకాలం? ఎందుకు మాకు ఈ పరీక్ష? చెప్పండి సార్, ప్లీజ్ సార్. మరొక్కసారి చేతులు జోడించి అడుగుతున్నాను, వాణ్ణి మాత్రం నడి రోడ్డు మీద చేయండి సార్. మీరు జైళ్ళల్లో ఉరి తీయడము అలాంటివి చేయొద్దు సార్. నడి రోడ్డు మీద చేయండి సార్, ప్లీజ్. ఇది మాత్రం నా విన్నపం, ప్రతి ఒక్క ఆడపిల్ల విన్నపం. ఎందుకంటే అప్పుడైనా నా కొడుక్కి బుద్ధి వస్తుంది. ప్లీజ్ సార్, ఈ చట్టం తీసుకురండి. వీడితో తీసుకురండి సార్. వీడితో ఇప్పుడు జరిగిన సంఘటనతోటి ఈ అమ్మాయితోటే మొదలు కావాలి సార్. ఈ అమ్మాయితోటే మొదలు, ఈ అమ్మాయితోటే ఆఖరు. కాబట్టి సార్, తను ప్రాణం పోసేది, ప్రాణం తీసేది కాదు. ఆమె చదువుకున్న చదువు, ఆమె ఎలాగైతే విలవిలలాడి చనిపోయిందో అదే విధంగా వీడు నలుమూలల, మీరు మీడియాను పెట్టి నలుమూలల ప్రపంచమంతా చూసేలాగా సార్ లైవ్ పెట్టి నడి రోడ్డు మీద చంపేయండి సార్, ప్లీజ్ సార్. ఇదే నా విన్నపం, ప్రతి ఒక్కరి విన్నపం. చెప్పండి, ప్రతి ఒక్క ఆడపిల్ల నాతో పాటు ఏకీభవించండి. నడి రోడ్డు మీద వారిని ఉరి తీసేలాగా ప్రతి ఒక్కరం మేము సైతమని దారి ముందుకెళ్దాం. ఎందుకంటే వచ్చే తరానికి ఇలాంటివి ఉండకూడదు. ఎందుకంటే మన మనవరాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా ఆడపిల్లలకి ఇలాంటి కావద్దనేసి కోరుకుందాం. పదండి ముందుకు. జై హింద్.